నమస్తే అన్న. సో రీసెంట్ గా అన్నా లెజెండ్ గారు తన కొడుకుని నమ్మి తనకు తొందరగా అపాయం తగ్గిపోద్దని నమ్మి ఆవిడైతే తిరుపతికి వచ్చి తనలేనాలు ఇచ్చి ప్రసాదాలు అవి పెట్టడం జరిగింది. అయితే కొంతమంది దాన్ని ట్రాల్స్ చేస్తున్నారు, అంటే ఆవిడ ఇట్లా చేస్తుంది, ఆవిడ మన మతం కాదు అనే విధంగా. సో రకరకాలుగా వేరే వేరే పాయింట్లతో ఆవిడ ట్రాల్ చేయడానికి చూస్తున్నారు. అంటే దేనికి అసలు వాళ్ళ ముందు ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం పని బాట లేదని నేను అనుకుంటున్నాను. వీళ్ళకి ఇదే పని, ట్రోల్స్ చేయడం, ప్రతి ఒక్కరిని కామెంట్ చేయడం, ఇదే పని అయింది. ఇప్పుడు ఆమె మీద పాపం రష్యన్ సిటిజన్ అయినా మన హిందూ ధర్మం మీద నమ్మకంతో వాళ్ళ బాబుకి నయం కావాలని వెంకటేశ్వర స్వామిని మొక్కున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్ళారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పట్టు చీర ఇవన్నీ, అంటే మన సాంప్రదాయం ప్రకారం ధరించి డిక్లరేషన్లో సంతకం చేసి నేను వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముతున్నానని లోపలికి వెళ్ళారు. తలనేనాలు ఇచ్చారు, దేవుణ్ణి దర్శించుకున్నారు. అన్నప్రసాదానికి 17 లక్షలు విరాళం ఇచ్చారు. అలాగే ప్రసాదం కూడా కళ్ళకద్దుకొని స్వీకరించారు. అసలుకి అన్యం ఎవరైనా చూస్తే అసలుకి క్రిస్టియన్ అనుకోరు, అసలుకి హిందూ మతస్థురాలాగే ఉంది. ఇప్పుడు ఎంతోమంది ఈరోజు మన హిందూ ధర్మం మీద నమ్మకంతో విదేశీయులు కూడా ఈరోజు మన హిందూ మతాన్ని నమ్ముతున్నారు. ఈరోజు ఇస్కాన్ టెంపుల్ కానీ, అయోధ్య కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మన విదేశీయులే ఉంటారు. ఎందుకంటే మన హిందూ ధర్మం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. మన మతం మీద నమ్మకంతో ఎంతోమంది వస్తున్నారు. అలాగే అన్నా లెజెండ్ గారు కూడా వెంకటేశ్వర స్వామి, మన హిందూ ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామి వారిని నమ్మింది కాబట్టి ఆ రోజు వెళ్ళారు. ఇది జరిగింది. దాని గురించి కొంతమంది పని బాట లేని వాళ్ళు ఈ రకంగా ట్రోల్స్ చేయటం ఇది మంచి పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను. నమస్తే అన్న. సో రీసెంట్ గా అన్నా లెజెండ్ గారు అయితే వాళ్ళ కొడుకు ఆరోగ్యం బాగుంటే మొక్కుకుని అంతా తీర్చుకున్నారు అనమాట తిరుపతికి వచ్చి. సో ఆవిడ మొత్తం సాంప్రదాయం ప్రకారం అన్నీ చేశారు. బట్ ఆవిడ అలా చేసినా కూడా కొంతమంది ట్రాల్స్ చేస్తున్నారు, ఎందుకు ఇది పద్ధతి కాదు, అన్య మతస్థురాలు, ఈ దేశస్తురాలు కాదని. సో దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఇక్కడ మీరు ట్రోల్స్ చేస్తున్నారు అన్నారు కదా, ట్రోల్ చేసింది ముందు మేమర్లు, ట్రోలర్స్ కాదని. పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే. మామూలుగా జనరల్ ఇష్యూ మీద ఇప్పుడు రీసెంట్గా అలాగే చిట్టి పీగల్ టాపిక్ ఉంది, వాళ్ళు ట్రోలర్స్. వాళ్ళకి ఏంటంటే ఏది తప్పు, ఏది కరెక్టు, ఏది రైట్ అనేది వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ట్రోల్ చేస్తారండి. ఇక్కడ ఏంటంటే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ని ఎలా విమర్శించాలో తెలియక ఈ విధంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య గుండు చేయించుకున్నారు, దానివల్ల పోయిన నష్టం ఏమైనా ఉందా? తిరుమలకి ఏమైనా తప్పు జరిగిందా? లేదా ఆవిడేమైనా అంటే ఎవరు చేయని పని ఆవిడ ఏం చేసిందా? హిందువులు చేసి అందరూ చేసే పనే చేసింది. కానీ అక్కడ గొప్ప విషయం ఏంటి? ఆవిడ ఈ దేశం కాదు, ఈ మతం కాదు, అసలు ఈ ప్రాంతం కాదు, ఆవిడకి ఏమీ తెలియదు. కానీ వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆవిడ తెలుసుకొని నిబద్ధతగా చేయడం జరిగింది. స్త్రీ ఇవ్వకూడదు, ఇస్తే అది రకరకాలుగా వెళ్తుంది, 3 ఎంట్రీలు మాత్రమే ఇవ్వాలని చెప్పి ఏదో కొంతమంది చెప్తున్న వీడియోలు తీసుకొచ్చి ఎక్కడుంది ఆ రూల్? ఎక్కడైనా ఉందా? అది తీసుకొచ్చి పెడుతున్నారు చెప్పిన వీడియోలు. ఓకే, గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన వీడియో పెడుతున్నారు. గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు 2 ఏళ్ల కిందట ఆడవాళ్ళు పూర్తిగా గుండు గీయించుకోకూడదమ్మా, 3 కత్తిర్లు ఇస్తే సరిపోతుంది అన్నారు. అంతే తప్పితే పర్టికులర్గా మీరు ఇదే చేయండి అని చెప్పి ఆయన ఏమైనా శాసనాల గ్రంథం మీద రాశారా? లేదా ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? చెప్పండి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి భార్య గుండు చేయించుకోవడం తప్పు అని అంటున్నారు. ఓకే, మరి పూర్వపు రోజుల నుంచి, అంటే దాదాపుగా 500 సంవత్సరాల నుంచో 1000 సంవత్సరాల నుంచో దేవుడికి ఇలాగే గుండు గీయించుకున్నారు కదా. మరి అప్పటి నుంచి కూడా ఈ మాట తప్పు అని చెప్పొచ్చు కదా. మరి అప్పటి నుండి తప్పితే ఇప్పుడు జనాలు మారుతారు కదా. ఇప్పుడు ఏదో ఈవిడేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ ఎందుకు చేశారు? ఆవిడ మతం కాకపోయినా సరే తన బిడ్డ ఏదో ప్రమాదం జరిగింది, దానికి దేవుడు కాపాడాడని ఫీల్ అయ్యారు. ఆవిడ అభిప్రాయంతో అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ పాటించారు, గుండు చేయించుకున్నారు. ఆ తర్వాత విరాళం 17 లక్షల రూపాయలు అంత ఇచ్చారని చెప్పి తెలుస్తుంది, ఇచ్చారు. అక్కడ ఆవిడ భోజనం చేశారు. అది ఒక రకంగా చెప్పాలనంటే నీకు ఆ ధర్మం అంటే నచ్చితే నువ్వు మెచ్చుకుంటావు. మరి అక్కడ రూల్స్ అన్ని పాటించారు కదా, మరి ఎక్కడ తప్పు వచ్చింది? అంటే గుండు చేయించుకోవడం తప్పు అని అంటే మరి దాదాపుగా మన హిందువులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా నువ్వు ఎంత లెక్కేసుకున్నా కానీ మినిమం 2-3 లక్షల మంది ఒక రోజు గుండు చేయించుకుంటారు, అన్ని దేవాలయాల్లో కలిపి. అవునండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓపెన్ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ముక్కు చీదాడు అనుకోండి ట్రోల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఒంగున్నాడు అనుకోండి ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏది చేసినా కానీ అది తప్ప, రైటా, మంచా, చెడ్డ అనేది ఉండదు. పవన్ కళ్యాణ్ టార్గెట్ అది. ఏ దరిద్రం చేసినా కానీ, ఏ మంచి చేసినా, ఏ చెడు చేసినా కానీ ట్రోల్. అది ఏంటంటే రాజకీయం. ఇప్పుడు రాజకీయంగా ట్రోల్ చేస్తున్నారు, దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎక్కడ హిందూ ధర్మానికి ఆవిడ చేసిన పనికి రాజకీయానికి సంబంధం లేదు.
ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుసు. ఇక్కడ ట్రోలర్స్ ఎవరు, మంచి చెడు మీద ఒక ఒపీనియన్ తీసుకుంటారు. రీసెంట్గా అలైకే చిట్టి పీకిల్స్ మీద అది కొంత తప్పు అనిపించింది కాబట్టి వాళ్ళు ట్రోలర్స్, అంతే తప్పితే వీళ్ళని ట్రోలర్స్ అనరు. రాజకీయం ముసుగుల్లో ఉన్న దొంగలు. అది ఏ పార్టీ చేస్తుంది, ఎవరు చేస్తున్నారు అనేది తెలుసు. ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి అనేది కూడా తెలుసు. ఇక్కడ మంచి ఏంటి చెడు ఏంటి అనేది తెలుసుకోలేనప్పుడు వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అది వాళ్ళకి సిగ్గులేదు. నమస్తే బ్రో. నమస్తే భయ్య. సో రీసెంట్ గా అన్నా లెజినో గారు అయితే తిరుపతికి వచ్చి గుండు చేయించుకుని హిందూ ధర్మం ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలను చేశారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు ఆరోగ్యం కోసం. సో ఆవిడ చేశారు, అన్నదానం చేశారు, అన్నం తిన్నారు కూడా అక్కడ ప్రసాదం కింద. సో అన్ని చేస్తే ఆవిడని అసలు ఏం సంబంధం లేని వాళ్ళు వచ్చి ట్రాల్ చేస్తున్నారు. దేనికంటే మనకి ఎందుకు చేస్తున్నారంటే మన పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రతోనూ ఇంకో దాని మీద చేస్తున్నారు. అయితే ఏంటంటే ఆమె మన స్టేటు కాదు, మన డిస్టిక్ కాదు, ఇంకోటి కాదు, మన సనాతన ధర్మాల గురించి మన తెలుగు వాళ్ళకే తెలుసు. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద రెస్పెక్ట్ తోటి ఆమె తిరుపతికి రావడం, అక్కడ రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది మనము వాళ్ళని బ్లేమ్ చేసి అలా మా గుండు కొట్టించుకున్నారు అలా చేయడం అనేది మన తప్పు, అది చాలా పెద్ద తప్పు అనమాట. అంతేకాకుండా వాళ్ళు చాలా ఆమె అంటే ఆమె ముక్కు కోసం వచ్చేది అయితే గుండు కొట్టించుకునేది సంథింగ్ ఏదో సెక్యూరిటీ గార్డ్తో వెళ్ళిపోయేది. అక్కడ అన్నదానం చేసింది, కొన్ని లక్షలు అమౌంట్ కూడా డొనేట్ చేసింది. అలాంటి మంచి పనులు చేసే వాళ్ళని మనం ట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. మన తెలుగు ప్రేక్షకులు ఇది చాలా సిగ్గుతోచిన విషయం అనమాట. అది పద్ధతి కాదు. అంటే గుండు చేయించుకోవాలంటే జనరల్గా చాలా మంది మన వాళ్ళు ఆలోచిస్తారు. బట్ ఆవిడ అతిథులు కూడా వచ్చి చేయించుకున్నారంటే కేవలం ఆ నమ్మకం. సో మరి ఆ నమ్మకాన్ని కూడా ఒక తల్లి కొడుకు పైన ఉన్న నమ్మకాన్ని ఇట్లా ట్రాల్ చేయడం కరెక్ట్ అంటారా? తల్లి కొడుకు పైన నమ్మకం అదొకటి. దాని తర్వాత మనకి తెలుగు సనాతన ధర్మాలని కొన్ని ఉంటాయన్నమాట. వాటి గురించి ఆమెకి తెలిగిపోయినా ఓకే, తెలిగిపోయినచ్చు. అలాంటిది మనకి ఆమె వచ్చి గుండు చేయించుకోవడము అవన్నీ నమ్ముతాను, బిలీవ్ చేస్తాను అనమాట. ఆ బిలీవ్ చేసేదాన్ని మనం గుండు చేయించుకున్నారు కదా అని మనం ఒకవేళ తిరుపతికి ఎక్కడికి వెళ్ళి చేయాలంటే ఇప్పుడున్న యూత్, లాస్ట్ జనరేషన్ వదిలేస్తే ఇప్పుడున్న యూత్ గుండు చేయించుకోవాలన్నా కూడా ఒక 10 సార్లు ఆలోచిస్తారు అనమాట. ఏంట్రా బాబు బయటికి వెళ్తే మనము షేమ్ అయిపోతామేమో చూసే వాళ్ళకి అని చెప్పి. ఆమె మన తెలుగు సనాతన ధర్మాలను నమ్మి అక్కడ గుండు తీపించుకుంటే మనం ఎలా బ్లేమ్ అంటే హేళన చేయడం అనేది తప్పనమాట. అది చాలా పెద్ద తప్పు, మనము సిగ్గుతోచిన విషయం ఇది. కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు మాత్రం ట్రాల్ చేస్తున్నారు. అవును, కంపల్సరీ. ఇప్పుడు ఎందుకంటే ఆమె ఆల్మోస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య కాకపోతే ఆమె ఎవరికి తెలిసేది కాదు, అర్థమైందా? పవన్ కళ్యాణ్ భార్య కాబట్టి ఆయన మీద ఉన్న కుట్ర మీద ఇలా ట్రోల్ చేసినంత మాత్రాన ఎవరి స్థాయి తగ్గదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకంటే జనాల్లో ఉండాలని కోరుకుంటాడు, ఎప్పుడైనా సరే ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాడు. మంచి చేయాలి అనే వాళ్ళకి దెబ్బలు ఎక్కువ పడుతూ ఉంటాయి, అది మనకు తెలిసిన విషయమే. అది అలా ట్రోల్ చేయడం అనేది తప్పు. అంతేకాకుండా ఆమె భార్యను ట్రోల్, ఇంట్లో వాళ్ళని మనం ఏమంటే చూసుకోవాలి. రాజకీయ పరంగా ఏమన్నా ఒకవేళ స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకోవాలని ఇంట్లో వాళ్ళని ఎప్పుడు లాక్కూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నా లెజినో గారు తిరుపతికి వచ్చి వాళ్ళ కొడుకు కోసం ఆరోగ్యం బాగుంటే తలనీలాలు ఇచ్చి సమర్పించుకుంటామని చేశారు. అట్లానే 17 లక్షలు ఒక రోజు కింద అన్నదాన విరాళం కింద ఇచ్చారు. ఆవిడ అక్కడ తిన్నారు, వడ్డించారు కూడా. మరి ఆవిడ మైన ఎందుకని కొంతమంది వేరే వాంటెడ్ గా ట్రాల్ చేస్తున్నారు. ఆవిడ అన్య మతస్థురాలు, ఈ దేశస్తురాలు కాదు, సో అట్లా చేయకూడదు, మొగుడున్న స్త్రీ అట్లా తలనీలాలు ఇవ్వకూడదు, రకరకాలుగా చెప్పి ఆవిడ కార్నర్ చేస్తున్నారు. అసలు అంటే ఆవిడ చేయాల్సినంత అవసరం ఉందా? లేదండి, వాళ్ళు చేసేదంతా చాలా పొరపాటు. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆయన మిగతా మతాల లాగా ఈ మధ్యకాలంలో వచ్చిన దేవుడు కాదు. ఈయన చాలా ప్రాచీనమైనటువంటి దేవుడు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. క్రిస్టియన్ మతం అని వచ్చింది ఒక 2000 సంవత్సరాల క్రితమే. ముస్లిం మతం వచ్చింది ఒక 1500 సంవత్సరాల క్రితమే వచ్చారు. అంతకు ముందు నుంచి కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. సో ఎవరైనా సరే ప్రపంచం మొత్తానికి కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే దర్శనం చేసుకోవచ్చు. హిందూస్ అనే కాదు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రస్తుత రాజ్యాంగ చట్టం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈవెన్ చాలామంది ముస్లిమ్స్ కూడా దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామిది. అవన్నీ కూడా చట్టబద్ధంగా చేసింది. ఆమెని ఈ విధంగా ట్రోలింగ్ చేయడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. కేవలం కూడా కొంత మైలేజ్ కోసం వాళ్ళు ఆ విధంగా కూడా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆమె రష్యాకు చెందినటువంటి మహిళ, క్రిస్టియన్ మహిళ అయినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఎంతో పద్ధతి ప్రకారం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వివాహం చేసుకుందో అప్పటి నుంచి కూడా హిందూ మతంలోనే ఆమె దాదాపుగా ఉంది. హిందూ మత ఆచారాలైనటువంటి చక్కగా చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఈ విధంగా అత్యంత సాంప్రదాయబద్ధంగా ఉంది.
ఈవెన్ మన హిందువుల్లోనే కొంతమంది మోహన్ బాబు కూతురు లాంటి వాళ్ళు విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని తొడలు కడిగినట్టుగా కడ్రాయిలు వేసుకొని తిరుగుతుంటే ఈమె అలా కాకుండా రష్యా నుంచి వచ్చి కూడా ఎంతో సాంప్రదాయబద్ధంగా కూడా చీరలు కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని ఉంది. ఇది నిజంగా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి సందర్భాల్లో కూడా ఆమె సింగపూర్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లోడికి యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ ద్వారా తగ్గడం ద్వారా ఆమె వెంకటేశ్వర వారి మొక్కోవడం జరిగింది. తద్వారా కూడా ఆమె వచ్చి చక్కగా కూడా సాంప్రదాయబద్ధంగానే డిక్లరేషన్ మీద సైన్ చేసింది, సంతకం పెట్టింది, తలనీలాలు ఇచ్చింది. ఇక్కడ తలనీలాలు వెంకటేశ్వర స్వామికి ఇవ్వకూడదు, భర్త ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటిది పూర్తిగా కూడా అవాస్తవము. ఈ విషయంలో ఇది గరికపాటి గారు కూడా ఒక వీడియో చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు కూడా ఇవ్వవచ్చు. ఎందుకంటే మన శరీరంలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. గోల్డ్ ఒకటి, మన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు, ఇవి మనం చేసేటువంటి పాపాలన్నింటికి కూడా నిదర్శనాలు. ఖచ్చితంగా కూడా వాటిని ఒక స్థాయిలో కూడా కట్ చేసే అవకాశం కూడా ఉంది, చేయాలి కూడా. ఎవరైనా గోల్డ్ కట్ చేయకుండా ఉన్నారనుకోండి, గోల్డ్ పెరిగిపోతాయి, చాలా పొడుగొచ్చి వికారంగా అయిపోతారు, పిశాచల్లాగా అవుతారు. అదేవిధంగా ఖచ్చితంగా కూడా స్వామివారికి కూడా వెంట్రుకలు అనేటువంటి ఇవ్వచ్చు. ఈమెకు నిజంగా కూడా మేము చెప్తున్నాము, అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధమైనటువంటి రాక్ కావాలంటే లెజనోవా గారిని కూడా హిందూ మతంలోకి మేము అందరూ ఆహ్వానిస్తున్నాం. హిందూ మతాల సంఘం తరఫున కూడా మోస్ట్ వెల్కమ్ చెప్తున్నాం లెజనోవా గారికి. మీరు మా హిందూ మతంలోకి రండి, మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చక్కగా హిందూ మతంలోనే ఉండండి. ఎందుకంటే మన భారతదేశంలో ఎవరే మతంలో అయినా మారచ్చు, మత స్వేచ్ఛ కూడా ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా లెజనోవా గారిని రాజకీయాల్లో కూడా రావాలని కూడా కోరుకుంటున్నారు. తప్పనిసరిగా కూడా లెజనోవా గారు రాజకీయాల్లో కూడా రావాలి, దేశానికి సనాతన ధర్మానికి కూడా సేవ చేయాలని కూడా కోరుకుంటున్నాం.